టూత్‌పేస్ట్ యూజ్ చేయాలి, ఫ్లోరైడ్ ఉండాలా? వద్దా? ఎస్ఎల్ఎస్ అంటే ఏంటి? ఎలాంటి టూత్‌పేస్ట్ యూజ్ చేయాలి? చిన్న క్లారిఫికేషన్. ఫస్ట్ మనకి ఏ టూత్‌పేస్ట్‌కైనా ఏజ్ స్పెసిఫై చేస్తారు. మీ బేబీ ఏజ్ బేస్ చేసుకొని ఆ టూత్‌పేస్ట్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి మనకి బిలో 5 ఇయర్స్ వాళ్ళకి మోస్ట్‌లీ ఫ్లోరైడ్ ఫ్రీ టూత్‌పేస్ట్ యూజ్ చేయాలి. ఎస్ఎల్ఎస్ అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ లేకోకుండా ఉండే టూత్‌పేస్ట్‌ని మనం ప్రిఫర్ చేయాలి. అండ్ ఈ ఓరల్ హైజీన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనంటే, నాకు తెలిసి వాళ్ళు సాలిడ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఒక్క పన్ను వచ్చినా సరే మనం బ్రష్ చేయడం స్టార్ట్ చేయాలి. క్వాంటిటీ ఇవ్వాలి అంటే మన బియ్యం గింజ ఎంతుంటది అంత క్వాంటిటీ పిల్లలకివ్వాలి. టిల్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ మనకి పిల్ ఈ బియ్యం గింజ క్వాంటిటీ ఇది వాళ్ళ నోరు అనుకుందాం. తెరిస్తే ఓపెన్ చేస్తే వాళ్ళ నోరు అనుకుందాం. ఇంత తెరవరు. బట్ ఇది వాళ్ళ గమ్మీస్. అంటే మనం ఫస్ట్ కవర్ చేయాల్సిన పాయింట్స్ ఈ పళ్ళు రాకపోయినా సరే చిగుర్లు, పైన చిగుర్లు, మధ్యలో టంగ్. ఇది క్లీన్ అవ్వాలి. వాళ్ళు మనకు అంత స్కోప్ ఇవ్వరు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ మీరు మార్నింగ్ చేసినా చేయకపోయినా పిల్లలకి బ్రష్ పర్వాలేదు, కానీ నైట్ పూట పక్కా బ్రష్ చేసే పడుకోబెట్టడానికి ట్రై చేయండి. నేను ఎన్జోకి కోల్గేట్ యూస్ చేస్తున్నాను 0 to 2 ఇయర్స్ వాళ్ళది. ఇంకా చాలా ఉన్నాయి, చీకో బ్రాండ్, లవ్ ల్యాప్, ఇంకా చాలా ఉన్నాయి.